హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ 2025. సో ఏ డే ఇన్ మై లైఫ్ సండే అయితే చూపిస్తున్నాను. సండేలో ఏం చేస్తామో ఏంటో మీతో కూడా షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్లీ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. ఆఫ్టర్ దట్ నేను ఇలా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకుందాము అనేసి అనుకున్నా. స్ట్రాబెర్రీస్ ఇంట్లో ఉండే, ఇంకా అవి పాడైపోతున్నాయి అనమాట. సో ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకుందాం అన్నట్టు అయితే స్ట్రాబెర్రీస్ అన్నీ తీసి సాల్ట్ వాటర్లో అయితే సోక్ చేశాను. చాలా రెడ్గా అలా ఉన్నాయి, కానీ కొంచెం పుల్లగా అయితే ఉన్నాయన్నమాట. నేను ఇంత రెడ్గా ఉన్నాయి కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి అనుకున్నా, కానీ పుల్లగా ఉండడం వల్ల ఇంకా మిల్క్ షేక్ బెటర్ అనిపించింది నాకు. ఇంకా నేనైతే స్ట్రాబెర్రీస్ అన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసాను. ఇంకా షుగర్ కూడా వేసుకున్నాను. ఇంకా మిక్సీ చేసేసిన తర్వాత ప్యూరీ అయితే చాలా బాగుందన్నమాట. జామ్ అలా చేసుకుంటే మాత్రం చాలా థిక్ రెడ్ టొమాటో సాస్లా అలా అనిపించింది. మిల్క్ కేక్ అని అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది లైట్ కలర్లోకి. ఒక మ్యాజికల్ టైప్లో అనిపించింది. అంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. బట్ చాలా బాగుంది. అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అంత థిక్ రెడ్ ఉన్నందుకు నేను కొంచెం డార్క్ కలర్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా లైట్గా ఉందన్నమాట. ఇంకా నేను ఈ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని మిల్క్ వేసి మొత్తం చేశాను, వాటర్ యూస్ చేయకుండా. ఎందుకంటే మిల్క్ షేక్ కాబట్టి ఐస్ క్యూబ్స్ అలా వేయవచ్చు, కానీ నేను ఇంకా అసలు ఏం వేయలేదు. మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఈ కలర్లో ఉందన్నమాట టోటల్గా. అండ్ మనకి బయట చూపిస్తారు సేమ్ అలానే వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంకా ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు మా అక్క కోసం అయితే చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇంకా ఆనియన్ పేస్ట్ వేసి చేస్తే మా అక్క చాలా బాగా చేస్తుంది. సో తనని అయితే నేను చేయమని అడిగాను. సో ఈలోపు మీకు ఒక టిప్ అయితే చెప్తాను. నేను ఇది చూసాను అనమాట. సో ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ మనం ఈ స్ట్రాబెర్రీస్ పైన మనం ఒక లేయర్ టైప్లో అయితే ఉంటుంది కదా, అది నేను అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశాను. ఇంకా శాండ్ తీసుకుని నేను ఏదైతే బాక్స్ ఉందో అందులో నేను ఇలా సీడ్స్ కిందకి వచ్చేలాగా ఇంకా అయితే ఇలా పైకి అయితే ప్లెయిన్గా ఉండేది అయితే పెట్టుకున్నా. సీడ్స్ అన్ని కింద పెట్టుకుని ఇలా ఉంటే ప్లాంట్ వస్తుందని చెప్పారు. బట్ చూడాలి ఎలా ఉంటుందో ఏంటో కూడా. జస్ట్ ట్రై చేద్దాము అన్నట్టు ఇలా నేను శాండ్లో అయితే ఇలా లేయర్స్ కింద అయితే పెట్టాను అనమాట. ఇంకా అందులోనే కట్ చేసినవి అవన్నీ కూడా వేసేసాను. మేబీ రావచ్చు అన్నట్టుగా ఇలా బాక్స్ ఫుల్గా అయితే ఫిల్ చేసి వాటర్ అయితే ఇంకా లైట్గా స్ప్రింకిల్ చేశాను అనమాట, ఎక్కువ కాకుండా. లెట్స్ సీ వస్తుందో లేదో తెలీదు, మరి చూడాలి. ఇలా నేను చూసిన వాళ్ళకైతే చిన్న ప్లాంట్ అయితే వచ్చింది. నేను కూడా హోప్ చేస్తున్నాను వస్తుందేమో అనేసి. నాకు బేసికలీ స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలీదు. సో ఇంకా ఇవి తీసుకున్నా కాబట్టి ఇవి కూడా ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ బాక్స్లో వేయడానికి కారణం ఏంటంటే ఇలా హోల్స్ కూడా ఉండే అనమాట. సో దట్ మనం ఎయిర్కి అలా కూడా మంచిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది వెంటలో పెట్టినా కూడా అనేసి నేను ఇక్కడ ఈ బాక్స్లోనే ఏదైతే స్ట్రాబెర్రీ బాక్స్ ఉందో అందులోనే ఇలా నేనైతే ప్లాన్ చేసుకున్నాను.
ఇంకా నేనైతే ఇది ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట. చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది నాకు. ఇంకా నేను ప్లాంట్స్ అయితే ఇలా బయట అయితే పెట్టుకున్నాను. ఇంకా మా అక్క అయితే లంచ్ టైం అయింది, చికెన్ ఫ్రై అయితే చేస్తుంది. ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బిర్యానీలోకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది, గ్రేవీగా ఇంకా ఫ్రై టైప్లో అలా మిక్స్ చేసి తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా లంచ్ చేసేసి అయితే నేను చేసుకున్న మిల్క్ షేక్ అయితే తాగేస్తున్నాను. సో ఇంకా ఈవినింగ్ అయితే నాకు చాలా ఆకలేస్తుంది. సో ఇది కూడా ఫస్ట్ టైమే ట్రై చేయడం. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను. ఇడ్లీ పిండిలో అయితే ఇలా ఆనియన్స్ ఇంకా జీలకర్ర ఇవన్నీ అయితే వేస్ట్ చేశారు. ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం ట్రై చేశాను, బట్ చాలా బాగుందన్నమాట. నేను ఫస్ట్ ఎక్కువసేపు ఇలా పిండిలో అయితే ఆనియన్స్ ఇంకా చిల్లీస్ అయితే వేసేసాను, బికాజ్ ఎక్కువసేపు ఉంటే ఆ ఫ్లేవర్ కూడా పిండికి పట్టి బాగుంటుంది అనేసి. సో ఇలా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని నేను ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం సేపు అలా అయితే పక్కనైతే పిండి అయితే కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మూవీ చూస్తూ ఈ పునుగులు అయితే తిందాము అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు రెసిపీ చూపిస్తాను తప్ప అవుట్పుట్ అయితే చూపించడం మర్చిపోతాను యాజ్ యూజువల్. సో ఇప్పుడు కూడా మర్చిపోయాను, బట్ నాకు యాజ్ టీజ్గా అయితే రాలేదు. కొంచెం గోధుమ పిండి యాడ్ చేస్తే ఇలా బజ్జీలు వచ్చి చాలా క్రిస్పీగా ఉండి చాలా బాగున్నాయి. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్ కింద ఒక చపాతీ ఇంకా చికెన్ ఫ్రై అయితే తిన్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.